నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఉన్నాడో లేడో తెలియని జీ జిన్పింగ్ చైనా ప్రెసిడెంట్. అంతర్గతంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియని ఒక సందిగ్ధత. చైనా పీపుల్స్ ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏ వాళ్ళు, అలాగే చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్, ఇంకా చైనా ప్రధానమంత్రి, ఇది కాక చైనా ప్రెసిడెంట్స్ ఆఫీస్, వీళ్ళ నుంచి పిఎల్ఏకి ఇన్స్ట్రక్షన్స్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో లేదో తెలియదు. కానీ మొత్తానికి ఏంటంటే ఒక ప్రిపేర్డ్నెస్ తైవాన్లో మనకి కనిపిస్తుంది. ఒక చిన్న ఐలాండ్ తన ఇండిపెండెంట్ సావనిటీని కాపాడుకోవడం కోసం, తన సార్వభౌమాధికారాన్ని కాపాడు కోసం తాపత్రయపడుతుంది. చైనా క్లెయిమ్ ఏంటి? బీజింగ్ తోటి తైవాన్ రీయూనియన్ చేస్తాం, ఎవడడ్డొస్తాడో చూస్తాం. కానీ యుద్ధానికి దిగట్లా. చైనా భయాలు చైనాకు ఉన్నాయి. పొద్దున్న లేస్తే 2 నెంబర్ మాల్తోటి ప్రపంచాన్ని గడగడలాడించే చైనా వాళ్ళ తుపాకులు పనిచేస్తున్నాయో లేదో తెలియదు. పాకిస్తాన్ ప్లేగ్రౌండ్లోనే వాళ్ళ తుపాకులు ఏ మేరకు పనిచేసినాయి, వాళ్ళ ఆయుధాలు మనం చూసాం. వాళ్ళ PL-15లు తుస్సుమని పడితే శకలాలు ఎక్కడ పడ్డాయో తెలియక వాటి కోసం ఒక 5 దేశాలు ఎత్తుకుతున్నాయి. ఐస్ అనే పేరుతో ఉన్న 5 దేశాలు ఎత్తుకుతున్నాయి. అది వాళ్ళ సామర్థ్యం. అలాగని వాళ్ళ టెక్నాలజీని మనం సందేహించక్కల్లా. వాళ్ళు నిజంగా మనసు పెట్టి ఆయుధాలు తయారు చేస్తే, సరైన స్ఫూర్తితోటి చేస్తే చైనాని ఎదుర్కోవటం కష్టం. ఎప్పుడు కూడా శత్రు దేశాన్ని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. చైనా అత్యంత బలమైన ఆర్మీని కలిగి ఉంది. వాళ్ళతో పాటు బలమైన సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చాలా విశిష్టమైన కాంట్రిబ్యూషన్స్ చైనా వైపు నుంచి ఉన్నాయి. వాళ్ళ న్యూక్లియర్ సైంటిస్టులు కానీ, వాళ్ళ ఇతరత్ర వెపన్ ఎక్స్పోర్ట్స్ కానీ ఎవరిని చూసినా కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇన్ఫ్రా రంగంలో చైనాని కొట్టిన వాళ్ళు లేరు. ఇవాటికి డ్యాములు కట్టడం కానీ, పెద్ద పెద్ద హైవేస్ నిర్మించడం కానీ, హిలీ టెరెన్స్లోంచి తొలుచుకుంటూ మరి వాటిని మధ్యలో గుహలుంటే గుహల్లోంచి ఆ మార్గాలు మలుచుకుంటూ వెళ్ళటంలో కానీ, అండ్ ఇతరత్ర ఇన్ఫ్రా యాక్టివిటీస్, రైల్వే లైన్స్ లేయింగ్లో కానీ, చాలా డిఫికల్ట్ టెరెన్స్లో చైనా అద్భుతమైన ఈ వ్యవస్థ ఉంది చైనాకి. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడు పక్కనోడి మీద పడేయడం అనేది వాళ్ళ ఒక్కటి దౌర్భాగ్యం. భారతదేశం ఎక్కడ ఎదిగిపోతుంది, భారతదేశం ప్రపంచంలో ఒక 3rd ప్లేస్కి, సూపర్ ఎకానమీ పవర్స్లో 3rd ప్లేస్కి చేరుకుంటుందేమో, ఈ సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. సో అందులో భాగంగా మన మీద పడి ఏడవటమే. కానీ అదర్వైజ్ వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళ ఎక్స్పర్టైజ్ని ఎవ్వరూ సందేహించక్కర్లేదు, ఇంక్లూడింగ్ తైవాన్. చైనాతో పోలిస్తే తైవాన్ ఎంత సముద్రంలో కాకిరెట్ట. చైనాకి 10 నిమిషాలు పట్టదు తైవాన్ ఆక్యుపై చేసుకోవడం. కానీ ఎందుకు ఆక్యుపై చేసుకోవట్లా? ఏషియన్ కాంటినెంట్లో, ఆసియా ఖండంలో మొత్తం రీఅలైన్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ జరుగుతుంది. అంటే తైవాన్ స్టాండ్ తీసుకోవడానికి ఏషియన్ కాంటినెంట్లో కొన్ని ముఖ్యమైన దేశాలు ముందుకు వస్తాయి. అన్ని దేశాలు ఒకసారి వచ్చి కలిసినప్పుడు చైనాకి రష్యాతో కూడా ఇబ్బంది ఉంటుంది. రష్యా హిడెన్గా ఈ రోజుకి చైనాకి సపోర్ట్ చేస్తూనే ఉంది. USSR కాకుండా ఇప్పుడు డిసింటిగ్రేట్ అయిన తర్వాత, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత రష్యా ఈ రోజుకి కూడా సాంకేతిక సహకారం అందించడంలో చైనాకి ముందుంది. వాళ్ళంతా ఉండుండొచ్చు కాక. బట్ ఒక్కసారి చైనా తైవాన్ మీద అటాక్ కనుక చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏషియా కాంటినెంట్లో వేలు పెట్టి వాసన చూడాలనుకుంటున్న అమెరికా రెచ్చిపోతుంది. ఇప్పటికే తెల్ల డ్రెస్ వేసుకొని, వైట్ డ్రెస్ వేసుకొని నోబెల్ శాంతి బహుమతి కోసం నిద్రాహారాలు మరీ కృషి చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతాడు. ఆయన హఠాత్తుగా ఇందులో ఇంటర్వ్యూని అయిపోయి వీళ్ళిద్దరి మధ్య సంధి కుదిర్చేసి, అంటే ఏకపక్షంగా ఉంటుంది, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి 2 వైపులా కూర్చోబెడితే మీది కాల్పుల విరమణ అంటాడు అంతే. చైనా కాల్పుల విరమణకు అంగీకరించాలి, తైవాన్ అంగీకరించాలి. ఎందుకు అని అడగడానికి వీల్లేదు. పెదరాయిల్లో మాదిరి కండువా వేసుకుంటాడు భుజం మీద, తీర్పు చెప్పేస్తాడు, వాళ్ళని ఏదో రకంగా కన్విన్స్ చేస్తాడు. ట్రేడ్ టారిఫ్స్ ఉంటాయి ఆయన చేతిలో. వెపన్ ఏంటి అనేసేపటికి ట్రేడ్, బిజినెస్ మ్యాన్ కదా. ఆ ట్రేడ్ టారిఫ్స్ తోటి ఇద్దరిని సాగుగొట్టి చెవులు మోస్తాడు 2 దేశాలని. చైనాకి ఆ భయం కూడా లేకపోలేదు. ఒక్కసారి అమెరికాకి తలొగ్గితే చైనా ఎప్పటికీ వంగొని ఉండాల్సిందే, లొంగిపోయి వంగొని ఉండాల్సిందే అమెరికా ముందు. ఈ భయం చైనాకు ఉంది. సరే, మరి ప్రజెంట్ కాంటెక్స్ట్లోకి వస్తే మాక్ డ్రిల్స్ ప్రస్తుతం తైవాన్ చేస్తుంది. హ్యూజ్ వార్ గేమ్స్ తోటి సంబంధించిన, సపోజ్ యాజ్ ఇఫ్ చైనా అటాక్ చేసింది తైవాన్ని, ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే మాక్ డ్రిల్స్ చేసుకుంటాం కదా. సో అటాక్ ఈ రూపంలో ఉంటుంది, మనం ఈ రూపంలో దాన్ని కౌంటర్ అటాక్ చేయాలి. ఇది వార్ గేమ్స్, దాని స్ట్రాటజీస్ మొత్తం రీడిజైన్ చేసుకుంటుంది. ఎందుకు చేసుకుంటుంది? 10 రోజుల పాటు జరుగుతాయి ఈ ఎక్సర్సైజ్. ఎందుకు చేసుకుంటుంది? చైనా మొన్న వార్నింగ్ ఇచ్చింది బీజింగ్ నుంచి,
రెడీగా ఉండు తైవాన్, నీకు మొత్తం తిత్తి తీస్తా అని చెప్పేసి. వాళ్ళు వచ్చి తిత్తి తీసే లోపల వీళ్ళు కాపాడుకోవాలి కదా. అందుకని వీళ్ళ ప్రిపేర్నెస్ కోసం అని చెప్పేసి డ్రిల్స్ చేస్తుంది ఈ సముద్రంలో. ఇప్పటికీ ఆ డ్రిల్స్ గురించి అంతర్జాతీయ మీడియా రైటర్స్ ఏం అని చెప్తుందంటే, తైవాన్ హ్యాస్ లాంచ్డ్ ద లార్జెస్ట్ ఎవర్ వెర్షన్ ఆఫ్ ఇట్స్ యాన్యువల్ వార్ గేమ్స్ ఎక్సర్సైజెస్ రోల్ ప్లేయింగ్ రెస్పాన్సెస్ టు ఎ హైపోథెటికల్ అటాక్ బై బీజింగ్ ఆన్ ఇట్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ బిఫోర్ అన్ ఇన్వేషన్ ఆఫ్ ది ఐలాండ్. కమ్యూనికేషన్ సిస్టమ్ మీద చైనా దెబ్బ కొట్టాలనుకుంటుంది తైవాన్. ఒకవేళ అలాంటి దెబ్బ కొట్టడం అనేది జరిగితే, అంటే హైపోథెటికల్, నిజంగా జరిగిందని కాదు, జరిగితే మనం ఎలా దాన్ని కౌంటర్ చేయాలి, ఇది చైనా ముందున్న తైవాన్ ముందున్న పెద్ద సవాల్. చైనా వాస్ట్ కదండి, ఒక బాహుబలి మాదిరి ఉంటుంది. తైవాన్ ఎంత పిపీలకం. మరి గట్టిగా చైనా ఎడంకాలి బొటన్ వేలు కింద వేస్తే తైవాన్ నలిగిపోతుంది. కానీ చైనా చేయట్లేదు, బెదిరిస్తూ ఉంది ఎప్పటికప్పుడు. సావర్నిటీ ఆఫ్ తైవాన్ని కబళించాలి అంటే సైకలాజికల్గా మైండ్ గేమ్ ఆడుతుంది. ఇక్కడెక్కడ ఫిజికల్ వార్ఫేర్ లేదు, సైబర్ అటాక్స్ కూడా లేవు. కానీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ సైబర్ అటాక్. ఒక్కసారిగా తైవాన్ కమ్యూనికేషన్ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఛిద్రం చేసే ఒక సైబర్ అటాక్కి చైనా తెగబడబోతోంది. అండ్ దే హ్యావ్ క్లూస్, తైవాన్ హ్యాస్ క్లూస్ ఫర్ దట్. అందుకని ఒకవేళ అలాంటిది జరిగితే మన కమ్యూనికేషన్ సిస్టమ్ని మన ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి తైవాన్ అనే దాని మీద ప్రస్తుతం వాళ్ళు 10 రోజుల లాంగ్ ఎక్సర్సైజ్, లైవ్ ఫైర్ హాంకాంగ్ ఎక్సర్సైజ్ చేస్తుందన్నమాట. చైనా మిలిటరీ అంతకుముందే వాళ్ళ స్పోక్స్ పర్సన్ బీజింగ్లో ఏం చెప్పారంటే, ఇన్ఎవిటబుల్ రీయూనిఫికేషన్ విత్ తైవాన్, బీజింగ్స్ ఇన్ఎవిటబుల్ రీయూనిఫికేషన్, అనివార్యంగా మేము మిమ్మల్ని కలిపేసుకుంటున్నాం, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అని చెప్పేసి చైనాస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ ఆయన మాట్లాడారు. మరి వీళ్ళ జాగ్రత్తలు వీళ్ళు ఉండాలిగా, అందుకని వీళ్ళు మొదలెట్టారు. ఇవన్నీ యాన్యువల్ డ్రిల్స్ జరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు ఇప్పుడు హఠాత్తుగా ఫోకస్లోకి వచ్చిందంటే, మొన్నటిదాకా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఉంది, రష్యా ఉక్రెయిన్, అది ఋతురాగాల సీరియల్లాగా అలా నడుస్తూనే ఉంది. అది తాజాగా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఇది చూసాం. తర్వాత H³ మీద దాడులు చూసాం. హౌతీస్, హమాస్, హెజ్బుల్లాస్ వాళ్ళ మీద దాడి చూసాం. వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ చైనా ఎందుకు వాళ్ళ దాకా కామ్గా ఉందంటే, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్టు, వెపనరీ సపోర్ట్ ఇదంతా కూడా చైనాయే చేస్తుంది. ముగ్గురికి కూడా, 3 ఉగ్రవాద సంస్థలకు కూడా. అది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఎలా చేస్తుంది? త్రూ ఇరాన్ చేస్తుంది. ఏంటి లాభం ఇరాన్కి? ఇరాన్లో ఏమో మనం పోర్టు కడుతున్నాం, మన భాగస్వామ్యం ఉంది. ఇరాన్ ఏమో సాంకేతిక సహకారం వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది. మన దగ్గర నుంచి తీసుకునేది ఏంటంటే పెరిఫెరల్ హెల్ప్, టెక్నాలజీ మొత్తం చైనా నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. సో చైనా నుంచి సాంకేతిక సహకారమే కాకుండా డబ్బులు కూడా ఫండింగ్ చేస్తుంది చైనా. ఎందుకంటే ఏషియన్ కాంటినెంట్లో మిగిలిన దేశాల్లో అన్రెస్ట్ ఉంటేనే చైనా మనగలదు. జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా, అంతర్జాతీయ వ్యవహారాలు పరిశీలించే వాళ్ళు ఎవరైనా టక్కున చెప్పే మాట. ఎందుకంటే ఏషియా ఖండంలో అతిపెద్ద దేశం అండ్ సూపర్ పవర్, అమెరికాతో తలపడగల సూపర్ పవర్ అమెరికా అవతల ఖండంలో ఉంది. కాబట్టి ఈ ఖండంలో నేనే కింగ్, నేనే ఎంపరర్ అని చైనా చెప్పుకుంటా తిరుగుతోంది. ఇవాళ వాళ్ళు ఈ డ్రిల్స్ చేసే క్రమంలో చైనా బెదిరిస్తోంది అంటే కారణం ఏంటంటే, మొన్ననే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయిపోయి కొంచెం వీళ్ళందరికీ ఫండింగ్ చేయడం, ఈ హౌతీస్ ఉగ్రవాదులకి, హెజ్బుల్లాస్కి, నెక్స్ట్ హమాస్ వాళ్ళకి ఫండింగ్ చేయడం, దాన్ని హవాలా రూటింగ్ చేయడం, ఇవన్నీ చేసి ప్రస్తుతం వాళ్ళు బిజీగా ఉన్నారు. ఓ పక్క బంగ్లాదేశ్కి ఆయుధాలు పంపించడం, బంగ్లాదేశ్లో ఎయిర్పోర్ట్ నిర్మించే కార్యక్రమం మొదలెట్టడం, మనకు సిలిగురికి దగ్గరగా అనమాట, మన చికెన్ నెక్ దగ్గరగా. మొహమ్మద్ యూనస్ అన్నాడు కదా ప్రపంచ మేధావి, ఈ డొనాల్డ్ ట్రంప్కి ఇంతకుముందు వర్షన్ ఆయన కూడా ఇట్టాగే లాబీలు చేసుకుని నోబెల్ బహుమతి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే లాబీ ఈయన చేసుకుంటూ ఈయనకి అర్జెంటుగా నోబెల్ బహుమతి వచ్చేయాలి. సో అటుపక్క నుంచి మొహమ్మద్ యూనస్కి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వటం, యువతల పాకిస్తాన్కి ఏదో టెర్రర్ క్యాంప్స్ నిర్వహణలో పాకిస్తాన్కి సాంకేతిక సహకారం అందించడం, అడ్వాన్స్డ్ మెషినరీ ఇవ్వటం, అంటే పనిచేసే మెషినరీ. వాళ్ళు ఇంతకుముందు ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇచ్చింది కాకుండా పనిచేసే మెషినరీ ఇవ్వటం, 2 నెంబర్ మాల్ కాకుండా అండ్ అస్లీ మాల్ ఇవ్వటం అనమాట. ఇవన్నీ చేస్తుంది ఇప్పటివరకు, నిన్నటి వరకు అది జరిగింది. ఇవాళ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే తైవాన్ ప్రతిరోజు గొంతు పెంచేస్తుంది, నువ్వెవడైనా నాకువే చేసుకోవడానికి. ఓ పక్క దలైలామా చైనా కంట్లో నలుసులాగా తయారాడు, నేను మళ్ళీ పుట్టబోతున్నాను, నువ్వెవరు నేను పుట్టబోతుంటాను అన్నట్టుకోవటానికని ఆయన చైనాని ఎడాపెడా వాయించేస్తున్నాడు. చైనా ఏం చెప్తుంది? దలైలామాని మేము నిర్ణయిస్తున్నాం. వాళ్ళు లెఫ్టిస్ట్ కంట్రీ, దేవుడు దయ్యాలు ఇట్లాంటి పిచ్చి నమ్మకాలు వాళ్ళకి లేవు. దలైలామా చచ్చిపోతే మళ్ళీ పుడతాడని ఆయన చెప్పడం ఏంటి? దాన్ని పట్టుకొని వాళ్ళు మీరు దలైలామా చెప్పడానికి వీల్లేదు, మేము ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ 15th దలైలామానని చైనా బంకు పట్టుకొచ్చింది. అంతర్జాతీయంగా
ముఖం నల్లబారిపోయి దిగాలు పడిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న చైనా ఈరోజు తైవాన్ని బెదరగొట్టడం తప్పితే మాత్రం ఏం చేస్తుంది? తర్వాత టర్న్ మన మీద ఉంటుంది. చూద్దాం అప్పుడు ఏం జరుగుతుందో.